ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ హోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ప్రదక్షిణ నమస్కారాల యొక్క పరమార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యబహుళ త్రయోదశి, మాస శివరాత్రి. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహశాంతిని కలిగిస్తుంది. ముఖ్యంగా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరం అవటానికి ఇది దోహదపడుతుంది. వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి పెసలు దానం, పుస్తక దానం బుధుడి యొక్క ప్రీతిని కలిగిస్తుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం కాబట్టి సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, చంద్రుడి యొక్క యుతి, బృహస్పతి యొక్క వీక్షణ కలిగి ఉంది కాబట్టి ఇది దశ చక్కటి యోగాన్ని కలిగించడంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చాలా సమర్థత కలిగి ఉంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విజయాలు చేకూరుతాయి. మానసిక ప్రశాంతత మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. గృహ విషయాల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాల్ని సాధించడానికి దోహదపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, విజయాలకు దోహదపడుతుంది. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక విజయాలు లేకపోలేదు. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనుచిత పరిస్థితులు ప్రబలమైనప్పటికీ సామర్థ్యంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రశాంతత కొంతవరకు ఊరట కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు, ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక ఒప్పందాలు, లావాదేవీలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాలు వ్యాపారరీత్యా మెరుగవుతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అంచనాలు దగ్గరవుతాయి, సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. వృత్తిలో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయి. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గినప్పటికీ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. మనోధైర్యం ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అర్ధాష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి
అతి ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారాల్లో విజయాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఆర్థికపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. ఆశలు అన్ని రంగాల వారికి కూడా ఆర్థిక పరంగా చిగురుస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్యం పదిలం, ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి నమ్మక చమక శ్రీ సూక్త, పురుష సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాదులు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని వేగవంతంగా కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగపరంగా ఏర్పడినటువంటి చిక్కులకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ఆటంకాలని అధిగమించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తే, విద్యాపరమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించి, నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. విజయాలు దగ్గరవుతాయి. జాప్యాలను కూడా దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు, ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. అదృష్ట వాతావరణం ఉద్యోగరీత్యా చేకూరుతుంది. చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా కొనసాగించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపార లావాదేవీల్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయ ఉత్సాహం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలతని తగ్గిస్తుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆకస్మిక విజయాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని తొలగించుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత సాధిస్తారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మిని దర్శించి, నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు దూరం అవుతాయి. అభివృద్ధి గోచరిస్తుంది. సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రశాంత చిత్తంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నిర్విఘ్నంగా కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి, నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ప్రశాంత పరిస్థితులు దగ్గరవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి, విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆశలు చిగురిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు.
సౌమ్య సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకుని వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలపై అవగాహన ఏర్పడుతుంది. తద్వారా విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా కొంతవరకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ప్రయాణాల ద్వారా పొందగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వివేకవంతమైన నిర్ణయాలు, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితిలో సత్తువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. నూతన గృహ నిర్మాణాది కార్యక్రమ ఆలోచనలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ప్రయాణాల ద్వారా లబ్ధిని చేకూర్చుకునేటువంటి అంశాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించినటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి క్రమక్రమంగా చేకూరుతుంది. ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఆశలు ఆర్థిక పరంగా చిగురుస్తాయి. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. వ్యాపార ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఏర్పడతాయి. ఆకస్మిక పరిణామాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి, అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాల్ని తొలగించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. విజయాన్ని ఆహ్వానించగలుగుతారు. గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ప్రదక్షిణతో కూడినటువంటి నమస్కారాల ద్వారా ఎన్నో పరమార్థ పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఇవి బాగా ఉపకరిస్తాయి. అది ఏమిటో పరిశీలిద్దాం. పూజ ముగిసిన తర్వాత చివరిగా ప్రదక్షిణ నమస్కారాలు చేస్తుంటారు. ప్రదక్షిణ నమస్కారం చాలా నెమ్మదిగా, ప్రశాంత చిత్తంతో భక్తిపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణలో ఆత్మ ప్రదక్షిణ ఒకటి. అది మన చుట్టూ మనం తిరుగుతూ నమస్కరిస్తాం. రెండోది గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ చేసేటువంటి ప్రదక్షిణ. ప్రదక్షిణ నమస్కారం చేసేటప్పుడు అపరాధ సహస్రాన్ని అని భక్తిగా స్మరించుకోవాలి. అలాగే ప్రదక్షిణ నమస్కారం చేసేటప్పుడు కుడి ప్రక్కకు తిరుగుతాం. దీనివల్ల హృదయం నుండి వచ్చేటువంటి రక్తం మరింత శుద్ధమై ఇతర శరీర అవయవాలకు ప్రవహిస్తుంది. ప్రదక్షిణ వల్ల అనేక అవయవాలకు శుద్ధమైనటువంటి రక్తం సరఫరా అవుతుంది. కలతతో కూడినటువంటి మనస్సుతో ప్రదక్షిణలు చేయటం వల్ల ప్రయోజనం ఉండదు. సాధారణంగా 3, 5 లేదా 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. వివిధ దేవుళ్లకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో కూడా నిర్దేశించబడింది. విఘ్నేశ్వరుడికి 1 సారి, సూర్యునికి 2 సార్లు, మహేశ్వరునికి 3 సార్లు, విష్ణుమూర్తికి 4 సార్లు, రావి చెట్టుకి 7 సార్లు సాధారణంగా ప్రదక్షిణ చేస్తుంటారు. ఇది ఒక పద్ధతి. మొత్తానికి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఆ దేవుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేయటం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ప్రదక్షిణ తర్వాత సాష్టాంగ నమస్కారం చేయటం కూడా ఒక ఆచారం. ఈ సాష్టాంగ నమస్కారం భుజంగాసనం, అధోముఖాసనం లాంటివి చేసినట్లవుతుంది. ఈ రకంగా ప్రదక్షిణ నమస్కారాలు చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది, ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే బుధుడు మిత్రక్షేత్రమైన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడి యొక్క బలాన్ని పెంచి
అన్ని కార్యక్రమాలలో చక్కటి అనుకూలతను పొందటానికి గణపతిని గరికతో పూజించటం, ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తూ ఓం సుముఖాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. భూములు కొనుగోలు చేయటానికి, స్థిరాస్తులను కొనుగోలు చేయటానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయ రంగంలో నూతన ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవటానికి, ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీ కుటుంబంలో సభ్యుల మధ్య చక్కటి స్నేహభావం పెంపొందింపజేసుకోవటానికి, కుటుంబ సభ్యులందరి మధ్య చక్కటి సామరస్యవంతమైనటువంటి ధోరణి ఏర్పడటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా బుధవారం నాడు లక్ష్మీనారాయణులను ఆరాధించటం ద్వారా లక్ష్మీనారాయణులకి పటిక బెల్లం కలిపినటువంటి ఆవు పాలను నివేదన చేయటం ద్వారా మీ గృహంలో శాంతి సౌఖ్యాలు వెల్లివిరిసి సభ్యులందరి మధ్య అనురాగపూర్వకమైనటువంటి ప్రేమాభిమానాలు పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ట్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గ్రహాల యొక్క ప్రభావరీత్యా బుధుడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? బుధగ్రహం యొక్క ప్రభావజనితులు గృహంలో నివసించినప్పుడు శాస్త్రరీత్యా ఆ వ్యక్తులు ఆచరించవలసినటువంటి సత్సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలు ఏ తీరులో వారి యొక్క జీవితాల్లో వెలుగు రేఖల్ని ప్రసాదిస్తాయి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాస్తుకు గ్రహచార గతులకు అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి బుధుడు సహజసిద్ధంగా తారాచంద్రుల పుత్రుడు. వ్యాపారంపై, అన్నదమ్ముల యొక్క సఖ్యతపైన, కుటుంబ ఆరోగ్యాలపైన తన యొక్క ప్రభావాన్ని చూపుతాడు అని మనకు శాస్త్రవచనం. శుక్రునితో కనుక బుధుడు కలిస్తే తెలివితేటలు చాలా బాగా పెరుగుతాయని కూడా చెప్పారు. మనిషిని ఉన్నతుడుగా చేసినా, అవివేకిగా చేసినా ఈ గ్రహమే కారణమవుతుందని కూడా శాస్త్రం. అదే కనుక శనిగ్రహంతో గనక కలిసినట్లయితే అన్ని విషయాల్లో కూడా అవరోధాలే ఏర్పడుతూ ఉంటాయి. శని రాహువులు గనక బుధుడితో కలిస్తే తలకు సంబంధించినటువంటి సమస్యాత్మకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని శాస్త్రం. బుధునకు అధిదేవత శ్రీమన్నారాయణుడు. అందుచేత ఆయన్ని పూజించాలి ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి. అంతేకాకుండా బుధుడు గ్రహాల్లో యువరాజుగా కూడా చెప్పబడ్డాడు. వ్యక్తి జాతకంలో బుధగ్రహం గనక అశుభ స్థితిలో గనక ఉన్నట్లయితే ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించకూడదు. పొరపాటు కూడా చిలుకను మాత్రం ఇంటిలో పెంచకండి. చిలుకల్ని గనక ఇంట్లో పెంచినట్టయితే బుధగ్రహ దోషం సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆకుకూరలు, పచ్చని కాయలు, ఆకుపచ్చ రంగు వస్త్రాలు, పెసలు, దక్షిణతో సహా గనక దానం చేసినట్లయితే బుధుని యొక్క తత్వరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయల్పడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. బుధగ్రహ శాంతికి రాగి నాణెంతో చిన్న రంధ్రం వేసి పారేటువంటి నీటిలో గనక వదిలినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావం సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ నిజమానండి, దీనికి ఏదైనా సైంటిఫిక్ కారణాలు ఉన్నాయా అంటే అది రాగి యొక్క ప్రభావం. రాగి రాకోరుతుంది. వ్యాపారం చేసేటువంటి వాళ్ళు నష్టం గనక వస్తూ ఉంటే నీటిలో గనక రాగి నాణ్యాన్ని గనక వదిలినట్లయితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంటే నీరు అమృతతుల్యమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది కాబట్టి అందుకే ప్రతిరోజు కూడాను రాగి చెంబులో నీటిని ఉంచి రాత్రి సమయంలో ఉదయాన్నే ఆ రాగి చెంబులో నీటిని తాగండి. అది మీకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని, అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అని చెప్పారు అంటే దాని వెనకాల ఎంత గొప్ప సైంటిఫిక్ రీజన్ ఉందో ఒక్కసారి మనం అవగాహన చేసుకోవాలి. గోమాత సేవ చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఇంటిలో తులసి చెట్ల పెంపకం, ఆ పెంపకం వెనకాల గొప్ప
బుధ లాభదాయకమైనటువంటి యోగాన్ని పొందడానికి కూడా ఆస్కారం. బుధగ్రహ అనుగ్రహం కోసం తులసి చెట్లను అత్యధికంగా పెంచినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని కూడా పొందవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ మనం భావించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా బుధగ్రహ ప్రీతి కోసం ఇంటిలో వినాయకునికి గరికెతో గనక అర్చన చేసినట్లయితే, గరిక అంటే ఆకుపచ్చగా ఉంటుంది, 21 గరిక పోచలు బుధవారం నాడు వినాయకునికి చాలా చక్కగా అర్చన చేయటం, దత్తాత్రేయుని ఆరాధన చేయటం, దత్తశరణమ్మ అని చెప్పేసి గనక దత్తాత్రేయుని ఆరాధన చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని కూడా పొందటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. కార్తవీర్యార్జునుడు అంతటి వాడే ఒకానొక పరిస్థితుల్లో చాలా క్లిష్ట సమస్యల్లో గురైనప్పుడు ఆయనకి జాతకరీత్యా బుధుడు సరిగా లేడు అని చెప్పేసి తెలుసుకొని దత్తాత్రేయుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదసేవ చేసి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందాడు అని చెప్పేసి కూడా మనకు గురు చరిత్ర తెలిపేటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రభావం. ఏది ఏమైనప్పటికీ ప్రతి మానవునికి కూడా గ్రహాల యొక్క ప్రభావం అనుక్షణం పనిచేస్తూనే ఉంటుంది. ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఈ యొక్క బుధగ్రహ రీత్యా మహావిష్ణువుని తులసి దళాలతో అర్చన చేయటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వాస్తు శాస్త్రంలో బుధుడు గనక సరిగా లేకుండా గృహాన్ని గనక కొనుగోలు చేసినట్లయితే రుణగ్రస్తులైతారు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే వ్యాపార, ఉద్యోగ, విద్యా రంగాల్లో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నప్పుడు వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని, వ్యాపారానికి కానివ్వండి, ఉద్యోగంలో అభివృద్ధి కానివ్వండి, విద్యలో రాణింపు కానివ్వండి, బుధాదిత్య యోగం పట్టాలి. అంటే బుధుడు సరిగా లేకపోతే ఇవన్నీ కూడా కుంటుపడతాయి. అందుచేత బుధగ్రహ ప్రీత్యర్థం చక్కటి యోగవంతమైనటువంటి బుధగ్రహ జపాన్ని, గోమాత సేవను, ఆకుపచ్చ వస్త్రాన్ని బ్రాహ్మణుకి దానం చేయటం లాంటి కార్యక్రమం గనక నిర్వహించినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావం ఏర్పడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సుమ. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.